ప్రైజ్ అలాడండి. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? అసల ప్రతి ఒక్క ఒక్కరి జీవితంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంటు. అసల ఫ్రెండ్ అనేవాడు క్యారెక్టర్ అనేది మంచిగా ఉంటే చాలామంది లైఫ్‌లో కూడా చాలా మంచిగా ఉంటాయి. లేదంటే ఫ్రెండ్ అనేవాడు కొంచెం చెడ్డగా ఉంటే చాలామంది జీవితాలు కూడా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా మన జీవితాల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తాము. అదేవిధంగా దేవుడి తర్వాత పేరెంట్స్‌కి ఇస్తాము. తర్వాత సిబ్లింగ్స్‌కి ఇస్తాము. తర్వాత ఫ్రెండ్‌కి ఇస్తాము. కాబట్టి మన జీవితాల్లో కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా పేరెంట్స్‌తో గానీ, లేదంటే ఆహ్, సిబ్లింగ్స్‌తో గానీ చెప్పుకోలేని విషయాలుంటే మనం ఎవరితో షేర్ చేసుకుంటామంటే ఫ్రెండ్‌తోనే షేర్ చేసుకుంటుంటాం. కాబట్టి ఆహ్, మనం ఈ ఫ్రెండ్‌షిప్‌లో కూడా రియల్ ఫ్రెండ్ ఉంటాడు. అదేవిధంగా ఫేక్ ఫ్రెండ్ కూడా ఉంటాడనమాట. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మంచిగా సలహాలు ఇస్తుంటారు. కొంతమంది మాత్రం చెడు సలహాలు ఇస్తూ జీవితాలని నాశనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బైబిల్ ప్రకారం బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఫ్రెండ్ మంచిగా ఉంటే జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది. అదే ఫ్రెండ్ చెడ్డోడైతే జీవితం అనేది శపించబడుతుందనమాట. అందుకని దేవుడు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడనమాట. అయితే నిజమైన స్నేహితుడు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ఏమంటారంటే జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అంటే మనం దేవుడిని బెస్ట్ ఫ్రెండ్ అనే కంటే దేవుడే మన పేరు పెట్టి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎంత బాగుంటుంది. అలాగా బైబిల్లో దేవుడు ఎవరినైనా పిలిచాడా అని చెప్పేసి ఎవరితోనైనా అలాగన్నాడా అని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే అసలు నేను మీకు ఆజ్ఞాపించిన చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకేమైతే చెప్పాడో అవన్నీ మనం చేయగలిగితే ఆయన చెప్పిన ఆజ్ఞను మనం పాటించగలిగితే మనమే దేవుడికి బెస్ట్ ఫ్రెండ్స్ అని దేవుడే చెప్తున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి దేవుడి మాటల్ని బైబిల్ ద్వారా ఎవరైతే పాటించారో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. ఏంటంటే అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుడి స్నేహితుడు అని అతనికి పేరు కలుగును. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అబ్రహాము దేవుని మాట నమ్మాడనమాట. దేవుడు చెప్పింది విన్నాడు. ఎందుకంటే అబ్రహాము కల్దీల దేశంలో ఉన్నప్పుడు కల్దీల దేశం నుంచి కనాన దేశానికి ప్రయాణమైనప్పుడు దేవుడు ఏంటంటే అబ్రహాంతో మాట చెప్తాడు. ఏంటంటే నువ్వు నీ యొక్క ఊరి నుండి బయటకు వచ్చి నేను చెప్తున్న ప్రదేశానికి బయలుదేరి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం కనీసం ఒక మాట కూడా దేవుని అడగడు. అసలు ఎక్కడ రమ్మంటున్నావు ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, అసలు ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు రమ్మని వచ్చేసినప్పుడు అసలు దేవుణ్ణి ఏం అడగడు, క్వశ్చన్ చేయడు. ప్రభువా పిలుస్తున్నావు, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పలేదు, వచ్చేయమంటావు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు, మరి ఎలా రావాలి ప్రభువా అనేసి ఏం అడగలేదు. అంటే దేవుడు చెప్పిన మాటకి లోపడ్డాడనమాట. కాబట్టి దేవుడు అబ్రహాంని మంచి స్నేహితుడు అని చెప్పేసి పిలుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖ మాట్లాడుచుండును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు దేవుడు మోషేతో డైరెక్ట్గా మాట్లాడేవాడు అన్నమాట. మాట్లాడినప్పుడు మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని నేను నడిపించడం ఫస్ట్ చెప్పినప్పుడు ప్రభువా నా నోటితో నేను మాట్లాడలేను, నాకు నత్తి ఉంది, నా నాలుక మాంద్యం కలగవాడిని అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నాలుకిచ్చిన నేనే కదా, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళు, నీకు తోడుగా మీ అన్న ఉన్నాడు కదా అహరోని, అతన్ని పంపిస్తాను,
నువ్వు చెప్పలేకపోతే నా మాటలు ఆయన ప్రకటిస్తాడు, నేను చెప్పినవన్నీ చెప్తాడని చెప్పినప్పుడు విధేయత చూపించాడు దేవుడి మాటలకి. కాబట్టి దేవుడు అంటాడు మోసే కూడా నా మంచి స్నేహితుడు అని చెప్పేసి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 15 వచనం ఇలా ఉంది, ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడికి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యుల్లో ఎప్పుడు కూడా దేవుడు ఏంటంటే శిష్యులుగా చూస్తున్నటువంటి సమయాల్లో కూడా దేవుడు ఏంటంటే మీరు ఇంకెప్పుడు శిష్యులను అనబడరు, మీరెవరు నా స్నేహితులు. ఎందుకంటే దేవుడు వారిని ఎప్పుడు కూడా పిలిచి వాళ్ళతో ఏంటంటే సంబోధించినప్పుడు కూడా ఏం పేరు పెట్టి పిలిచేవాడు. అదేవిధంగా వారికి తను అప్పగింపబడినప్పుడు కూడా శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. ఎందుకంటే స్నేహితులుగా సంబోధించబట్టి. కాబట్టి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో కొన్ని మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహము ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చెడు స్నేహం గురించి మనం ఆలోచించినట్లయితే బైబిల్లో అమ్నోను, తర్వాత యెహోనాదాబు. అయితే ఈ అమ్నోను యెహోనాదాబు ఎలాంటి వాళ్ళంటే, అమ్నోను మనందరూ తెలుసు ఏంటంటే దావీదు కుమారుడు. అయితే దావీదు కుమారుడు అయినటువంటి అమ్నోను ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉంటాడు. ఏంటంటే అబ్సలోం అని చెప్పేసి అన్న ఉంటాడు, తనకొక చెల్లి ఉంటుంది. ఆ చెల్లెలు ఏంటంటే తామారు ఆమె పేరు. అయితే తినకు తామారు మీద వ్యామోహం పుడుతుంది, అంటే తనని అనుభవించాలని కోరిక పుడుతుంది. కోరిక పుట్టినప్పుడు ఏంటంటే తను చింతాక్రాంతుడిగా బక్క చిక్కిపోతుంటాడు అనమాట. బక్క చిక్కిపోయిన సమయంలో ఎప్పుడు తన ఫ్రెండ్ ఎవరంటే యెహోనాదాబుని పిలిపించి తనకి ఉన్న ఆ పరిస్థితిని చెప్తాడనమాట. నాకు ఎలాంటి కోరుకుంది, మా చెల్లి మీద నాకు వ్యామోహం కలిగి ఉందని చెప్పినప్పుడు ఆ స్నేహితుడు కూడా ఏం చేస్తాడంటే చెడ్డ సలహా ఇస్తాడు, మంచి సలహా. ఒరేయ్ తను మీ చెల్లి అలాంటి పని చేయకూడదు అని చెప్పేసి దెబ్బలాడవలసిన స్నేహితుడే ఏం చేశాడంటే తప్పుడు సలహా ఇవ్వటం వల్ల, అయితే నీకు ఒక సలహా ఇస్తాను ఏంటంటే నువ్వు రోగై ఉన్నట్టు మంచం మీద పడి ఉండు, అప్పుడు నేను వెళ్ళి నీకు రోగై మంచం మీద ఉన్నామని చెప్పేసి మీ నాన్నకి నేను కబురు పంపిస్తాను. అప్పుడు మీ నాన్న వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే చెల్లి చేత వండించుకొని తినాలని చెప్పు అని చెప్పినప్పుడు అదే సలహా పాటిస్తాడు. అదే కానీ 2 దెబ్బలాడి లేదంటే 2 తిట్టి ఒరే అది మంచి పద్ధతి కాదని చెప్పి సలహా ఇచ్చుంటే బాగుండేది. కానీ అలాంటి పని చేయలేదు ఎవరు, యెహోనాదాబు. కాబట్టి అప్పుడు వెంటనే వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు, తండ్రి నాకు ఆరోగ్యం బాగలేదు, చెల్లి చేత కొంచెం వండి పంపించినప్పుడు చెల్లిని పంపిస్తాడు. పంపించినప్పుడు తను వండి పెడుతుంది, కానీ తను ఏం చేస్తాడంటే చెల్లిని మోహించి తన్ని మానభంగం చేస్తాడు. మానభంగం చేసినప్పుడు తండ్రికి తర్వాత అన్నదమ్ములు తెలిసినప్పుడు ఆ రాజ్యంలోనే తన పరువు పోతుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే అలాంటి స్నేహితుడు ఉండొద్దని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే సామెతలు 27వ వచనం 27 అధ్యాయం 6 వచనం ఎలా ఉంటుంది ఏంటంటే, నిజమైన స్నేహితుడు గాయపరచును, అదేవిధంగా శత్రువు లెక్కలేనని ముద్దులు పెట్టిను. ఇక్కడ కూడా ఏం చేశాడంటే వాడు నిజమైన స్నేహితుడు అయితే గాయపరిచి దెబ్బలాడి అమ్నోన్ని మందలించేవాడు, కానీ ఇక్కడ మందలించలేదు. కారణం ఏంటంటే లెక్కలేనన్ని తను పొగిడి తన్ని పాపానికి ప్రేరేపించాడు. కాబట్టి నిజ స్నేహితుడు ఎప్పుడు ఎలాగుంటాడంటే అవసరమైతే గాయపరుస్తాడు, కానీ తప్పుడు మార్గంలో తప్పుడు సలహాలు మాత్రం ఇవ్వడు. దేవుడి వాక్యం అదే చెప్తుంది. మనం అదే విధంగా చూసుకున్నట్లయితే రెహబాము, ఈ రెహబాము అనేవాడు ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాడు. ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 8-15 వచనాల్లో, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీద ఈ రెహబాము రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి, మీ తండ్రి మా పైన చాలా పని ఒత్తిడి పెట్టాడు,
తర్వాత పన్ను చాలా ఎక్కువగా వసూలు చేసేవాడు. కాబట్టి ఇప్పుడు మీరు రాజుగా ఉన్నారు కాబట్టి ఆ పన్నుల భారం తగ్గించండి మాపై అన్నప్పుడు తినేం చేస్తాడంటే ఈ ప్రజలు చెప్పిన మాటల్ని తన రాజ్యంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర అధికారుల దగ్గర తీసుకెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నిజమే ప్రభువా, మీ నాన్న చాలా పెద్ద కాడి పెట్టాడు, చాలా ఎక్కువగా పన్నులు వసూలు చేసేవాడు, తర్వాత ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు, కాబట్టి మీరు తగ్గించండి అని చెప్పినప్పుడు ఆ సలహా పట్టుకెళ్ళి తను పాటించకుండా ఏం చేస్తాడంటే తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీ నాన్న బొట్టన వేలంతా భారం పెట్టాడు, నువ్వేంటంటే చిటికెడు వేరంత, అంటే ఇంకా పెద్ద ఎక్కువ భారం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇసుక్కుంటారని చెప్పినప్పుడు ఈ ఈ రెహబాము ఏం చేస్తాడంటే ఆ ప్రజల యొక్క మాటలు పక్కన పెట్టేసి, ఆ పెద్దల యొక్క మాటలు పక్కన పెట్టేసి ఆ స్నేహితుల మాటలు తీసుకొని ఏం చేస్తాడంటే పన్ను ఎక్కువగా పెడతాడు. అప్పుడు ఈ రెహబాము ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఆ యొక్క ఇజ్రాయిల్ దేశమే 2 రాజ్యాలుగా విడిపోతుంది. ఒకటి ఇజ్రాయిల్ రాజ్యంగా విడిపోతుంది, ఇంకోటి ఏంటంటే యూదా రాజ్యంగా విడిపోతుంది. అప్పుడు ఆ రాజు పదవు ఉండదు, ఆ రాజు ఉండడు, కాబట్టి ఆ పదవి ఊడిపోతుంది. కాబట్టి ఇలాంటి చెడు స్నేహం కానీ చెడు సలహా ఇచ్చే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే దేవుడు విడిచిపెట్టమని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో ఎలా ఉంటుంది, యెహోషాపాతు అదే విధంగా తనకి తనకు ఐశ్వర్యం ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో వియ్యముందును. అసలు అహాబ్ అంటే మనకు తెలుసు ఎవరు, ఇజ్రాయిల్కి రాజు. అహాబు యొక్క భార్య ఇజ్బేలు ఎంత ఎలాంటి స్త్రీయో మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళతో యెహోషాపాతు ఏం చేశాడు, వియ్యముందినప్పుడు ఆ ఇజ్బేలుకి తర్వాత ఎలాంటి మనస్తత్వం లేదంటే ఎలాంటి స్త్రీయో మనకు తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళతో వియ్యముంది పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు తన ప్రవర్తన అంతా ఎలాగొస్తుంది, ఇజ్బేలికి తర్వాత అహాజ్కి అతల్య పుడుతుంది అనమాట. పుట్టిన తర్వాత వీరిద్దరికి వియ్యముందిన తర్వాత ఏముంటదంటే పెళ్లి చేశారు కదా, పెళ్లి చేసిన తర్వాత దుర్మార్గమైన ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ప్రవర్తించడం వల్ల అప్పుడు ఒకటి ఏముంటుందంటే దుర్మార్గం ప్రవర్తించుకు అతని తల్లి అతనికి నేర్పించి వచ్చును. చూసారా, అంటే తల్లి ఎలాంటి ప్రేరేపిస్తూ వచ్చింది అనమాట. అంటే అలాంటివి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయమని ఎవరు, యెజబెలు ప్రేరేపిస్తూ వచ్చింది. కాబట్టి దానివల్ల ఏమైందంటే ఆ రాజ్యం పోయింది, దేవుడి ఉగ్రత కూడా వచ్చింది అనమాట. కాబట్టి అలాంటివి కూడా మనం చేయకూడదు అనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అలాగ ఉన్నది ఏంటంటే, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడును లోకమును స్నేహం చేయవాడు దేవునికి విరోధవును, అంటే శత్రు అవును. అంటే లోక స్నేహము దేవునికి విరుద్ధంగా ఉంది. అంటే మనము ఈ లోకంతో కలిసిపోయి లోకంలోని మనం జీవిస్తున్నప్పుడు ఆ లోకంలో అంటే మళ్ళీ మనం అంటించుకొని బ్రతికినప్పుడు మనం ఏంటంటే ఈ లోకం పాపంలోనే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇజ్బేల్ ఏం చేసింది, విగ్రహారాధనే చెప్పింది అనమాట. కానీ దేవుడు ఆ విగ్రహారాధన విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే అహాబు రాజుకి ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, కానీ ఆ విగ్రహారాధనే తను జరిగిస్తూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క లోకమాన్ని మంటించుకుంది. ఆ లోకమాన్ని మంటించుకోవడం వల్ల ఏంటంటే దేవుడికి దూరం అయింది. అదే చెప్తున్నాడు, వైరమైన దేవుడికి. కాబట్టి ఎవడు ఈ లోకంని ప్రేమించకూడదు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు దేవుడు అంటే దేవుడితో మనం నడవగలుగుతాము. అదేవిధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 18 అధ్యాయం 24వ వచనం, ఎక్కువ మంది స్నేహితులు గలవాడు నష్టపడును, అయితే సహోదరుడు కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కలడు. ఎక్కువ మంది చాలా మంది ఏమంటారంటే, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు
బర్త్డే అయితే ఇంతమంది విషెస్ చెప్తారు, ఇంతమంది వేలల్లోని స్టేటస్లు పెడతారు నాకు అని చెప్పేసి చాలామంది గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ఆడికి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఆడి దగ్గర డబ్బు ఉన్నంతసేపు ఫ్రెండ్స్ అందరూ ఆడి చుట్టూ చేరి నాకేశారు. ఎప్పుడైతే అక్కడ డబ్బులు లేవు, చిరిగిపోయిన బట్టలతో రోడ్డు మీద పడ్డాడో ఫ్రెండ్స్ అందరూ వదిలి వెళ్ళిపోయారు. అదే ఆడికి డబ్బు ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ లేకుండా ఉంటుంటే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ డబ్బు ఆడి బతకడానికి సరిపోనేమో. కానీ తన దగ్గర డబ్బులన్నీ అయిపోయి తినడానికి తిండి లేదు, పశువులు పొట్టి తిని బ్రతకవలసి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒకరో లేరు, విడిచి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాడు దేవుడు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉండడం వేస్ట్. ఎందుకంటే ఒక్కడు మంచి ఫ్రెండ్ ఉంటే చాలు అంటున్నాడు. కానీ అదే నిజమైన స్నేహం అంటే ఎలాంటిదంటే, మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము చెడు స్నేహం కోసం చూసుకున్నాం. ఇప్పుడు నిజ స్నేహితుడు ఎలా ఉంటాడో బైబిల్ ప్రకారం మనం చూసుకుందాం. దావీదు, యోనాతాను. మనము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1-4 వచనాలు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే, నిజమైన ప్రేమ ఉంటుంది, అసూయ ఉండదు, ప్రాణం పెట్టే స్నేహం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలు కుమారుడు యోనాతాను, దావీదు ఏంటంటే ఒక గొర్రెల కాపరి, యెషయి కుమారుడు. అదే అయితే ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే రాజు కుమారుడు ఎవరు? యోనాతాను. ఇప్పుడు సౌలు తర్వాత రాజు అయ్యే అర్హత ఎవరికి ఉంది? యోనాతానుకు ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే గొర్రెలు కాసుకున్నటువంటి యెషయి కుమారుడు దావీదు దేవుని చేత అభిషేకించబడి సౌలు తర్వాత రాజుగా ఎన్నుకోబడతాడు. అయితే ఈ యొక్క యోనాతాను ఏంటంటే ఎటువంటి పగ కానీ, ఎటువంటి ఈర్ష్య కానీ, లేదంటే యాక్చువల్గా మామూలుగా ఈర్ష్య ఉంటే ఎలా ఉండాలి? మా 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 తండ్రి రాజు, ఆయన తర్వాత రాజ్యం నాకే రావాలి, కానీ ఇది ఎవడో వచ్చాడు, వీడికి ఎందుకు నేను రాజ్యం ఇవ్వాలి అనేసి ఆడి చంపడానికి కుట్ర చేయొచ్చు. కానీ ఆడిది అలాంటి మనస్తత్వం కాదు. ఎందుకంటే దేవుడు భయపడి యోనాతాను సౌలుని వెంబడిస్తూ వచ్చాడు అనమాట. కానీ వెంబడిస్తూ వచ్చి ఎన్నోసార్లు సౌలు ఏంటంటే దావీదుని సంపదామని చెప్పేసి ఎన్నోసార్లు ప్లాన్లు వేస్తే ఆ ప్లాన్లన్నీ తెలుసుకొని యోనాతాను ఏం చేశాడంటే సౌలుని తప్పించేవాడు. మా నాన్న నిన్ను చంపడానికి చూస్తున్నాడు, నువ్వు ఈ కొండకు పారిపో, లేదంటే ఈ గుట్టకు పారిపో, లేదంటే ఆ గృహలో దాక్కో, లేదంటే ఆ పొలాల్లో దాక్కో అని చెప్పేసి చాలాసార్లు తప్పించాడు. ఎందుకంటే యోనాతాను నిజమైన స్నేహితుడు ఎవరంటే నాకు దావీదు అని చెప్పాడు. దావీదు కూడా ఏం చేశాడంటే నా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి యోనాతాను కోసం చెప్పడం జరుగుతుంది ఆ అధ్యాయంలో. అంటే ఎంటైర్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ఈ దావీదు, యోనాతాను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు విడిచి ఉండేవారు కాదు. ఏదైనా సరే కష్ట సమయంలో కూడా వాళ్ళిద్దరూ షేర్ చేసుకునేవారు అన్నమాట, సలహాలు అవన్నీ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోనాతాను 2వ సమూయేలు గ్రంథములో 1:26 వచనంలో యోనాతాను చనిపోతాడు. చనిపోయినప్పుడు దావీదు చాలా ఏడుస్తాడు. నా సహోదరుడా యోనాతానా, నీ విషయమై నేను దుఃఖించుచున్నాను, నీవు నాకు అత్యంత ప్రియుడివై ఉంటివి, స్త్రీ ప్రేమ కంటే నీ ప్రేమ నాకు ఆశ్చర్యకరంగా ఉండును. అసలు చాలా మంది ఏంటంటే ఆడప్రేమ బాగుంటుంది, లేదంటే మగ ప్రేమ బాగుంటుంది అంటారు, కానీ అవన్నీ ఉట్టివే. కానీ ఇక్కడ దావీదే చెప్తున్నాడు అనమాట, స్త్రీ ప్రేమ కన్నా ఏ ప్రేమ గొప్పది, ఈ యొక్క యోనాతాను ప్రేమ చాలా గొప్పది అంటున్నాడు అనమాట. కానీ ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎవరి కోసం? యోనాతాను కోసం. అంత ప్రాణ స్నేహితుడు చనిపోయినప్పుడు చాలా ఏడుస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. లాజరు చనిపోయాడు అని చెప్పేసి, లాజరు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు అనమాట దేవుడు కూడా. మనం యాక్చువల్గా మనకి నిజ స్నేహితుడు ఉంటే, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే ఆడికి ఆస్తి ఉందా, లేకపోతే డబ్బు ఉందా, బంగారం ఉందా, వెండి ఉందా, లేదంటే వాడి మంచోడా చెడ్డోడా అనేం చూడు, కుంటోడా, లేదంటే ఎలాంటి వాడు. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా అవన్నీ ఆలోచించదండి. ఎందుకంటే మనం కానీ ఫేక్ ఫ్రెండ్షిప్ అయితే మాత్రం అవన్నీ చూస్తుంది. కానీ స్నేహితుడు ఎలాంటి వాడినైనా సరే నిజమైన ప్రేమ ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట.
వాడికి ఏ ఉన్నా లేకపోయినా వాడు పేదోడా లేకపోతే ధనవంతుడా లేకపోతే వాడు మంచి కుంటోడా లేకపోతే ఎలాంటోడా అవి ఏమీ చూడదు, కానీ ఆ మనసునే చూస్తుంది. కాబట్టి అలాంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వారిని ఎవరిని విడిచిపెట్టవద్దు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రూతు రూతు నయోమి. యాక్చువల్గా ఆ నయోమి భర్త, 2 కుమారులు చనిపోతారు మోయాబులో. అయితే ఇద్దరు యవ్వన కోడలు ఉంటారు ఆవిడ దగ్గర. అయితే ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా దగ్గర ఏమీ లేదు మిమ్మల్ని పోషించడానికి, మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులు కన్నవారింటికి మీరు వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి, ఎందుకంటే మీరు యవ్వనస్తులు అని చెప్పినప్పుడు ఆ పెద్ద కోడలు ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంది అలాగే. అయితే చిన్న కోడలు మాత్రం రూతు ఉండిపోతుంది. నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఒకటే చెప్తుంది, నన్ను దయచేసి వెళ్ళిపోమను చెప్పొద్దు అత్తయ్య అని చెప్పినప్పుడు, సరే అయితే నాతో రా అన్నప్పుడు ఒకటే చెప్తుంది, ఏమంటదంటే నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నువ్వేమి తింటే అదే తింటాను, నువ్వు పస్తుంటే నేను పస్తే ఉంటాను, కానీ నన్ను మాత్రం పంపొద్దు అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకంటే ఎవరు ఈ రోజుల్లో అలా ఉండరు, కానీ అవి ఏం చేస్తుందంటే తనతో పాటు తీసుకొచ్చినప్పుడు ఆమె అత్త అయినా సరే వాళ్ళిద్దరి యొక్క దైవిక ప్రేమ ఉండడం వల్ల అత్త కూడా తల్లిగా మారి ఒక బోయజు అనే రాజుని పెళ్లి చేయడానికి చాలా తంటాలు పడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈమె ఎలాగో వచ్చేసింది, ఇంకా ఈ జడ్డి మొక్క ఉంది, ఇంకా నాకు పనులు చేసుకుని ఉంటుంది, నా కొడుకు భార్యని వేరే వాడికి భార్యగా ఇవ్వడం ఎందుకని చెప్పేసి అత్త ఆలోచించలేదు. కానీ ఒక తల్లిగా ఆలోచించి ఏం చేసిందంటే తన లైఫ్ బాగుండాలని చెప్పేసి బోయేజ్ అని రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినప్పుడు మనందరూ తెలుసు దావీదు నుంచి యేసై కూడా అదే వంశంలో పడతారు. కాబట్టి అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు అనమాట. అదే మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో కూడా దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారంటే దానియేలు ఒక విషయం చెప్తాడు, మనము బలి అర్పించింది తినొద్దు, విగ్రహానికి మొక్కింది తినొద్దు అన్నప్పుడు వీరు అలాగే ఉండిపోతారు. ఎందుకంటే ఒక్క మాట కూడా చెప్పరు, నువ్వు తింటే తిను లేకపోతే మానే, రాజు మమ్మల్ని తినకపోతే చంపేస్తాడు అనేసి అంటున్నాడు, నువ్వు తినేస్తాను మాట కూడా అనరు. కానీ చచ్చిపోతాం కానీ అవి మాత్రం మేము తినమని చెప్పేసి వీరందరూ స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు. అయితే వీళ్ళు తీసుకున్న డెసిషన్కి రాజు కూడా ఆశ్చర్యపడిపోయి ఏం చేస్తాడంటే వీళ్ళు ముగ్గురిని కూడా అగ్నిలో వేసేసి చంపేద్దామని చూసినప్పుడు ఒకటే అంటారు, మేమైతే తినము, విగ్రహానికి మొక్కము, మీరు చంపేసినా పర్వాలేదు మా దేవుడు కాపాడుతాడు, మీరు ఒక అగ్గిలో వేసి కాల్ చేస్తారు, లేకపోతే ఇంకెలా చంపేసినా చంపేయండి, కానీ మేము మాత్రం విగ్రహాన్ని మొక్కం, మా దేవుడిని విడిచిపెట్టాం. చూసావా, యూనిటీ ఉంది, ఫ్రెండ్షిప్లో నమ్మకం ఉంది, ఒకరంటే ఒకరికి పైన నమ్మకం ఉంది. కాబట్టి దానియేలు చెప్పిన దాన్ని వీళ్ళు ముగ్గురు పాటించారు. అలాంటి స్నేహం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ మధ్య ఐక్యత ఉంది, ప్రేమ ఉంది, స్నేహం ఉంది. కాబట్టి అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని విడిచిపెట్టొద్దని దేవుడు చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆదివారం చర్చికి వెళ్దామనేసి మనం చెప్పుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం విని ప్రేయర్ చేసుకుందాం, లేదంటే దేవుడి పనిలో పరిచయం చేద్దాం అన్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ వెళ్దాము అంటే దేవుడు సంది కనుక వద్దురా, ఈరోజు ఏం చేద్దాం, ఆదివారం కాబట్టి మనం ఏం చేద్దాం, చర్చికి వెళ్ళొద్దు, ఏం చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, తాగదాం, చిందులేద్దాం, ఎందుకురా సండే అని చెప్పేసి, లైఫ్ ఉన్నది దేనికి రా, ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి చాలామంది దేవుడి కన్నా ఏంటంటే తాడుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి అలాంటి స్నేహితులు మీ దగ్గర ఉంటే మాత్రం విడిచిపెట్టమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా స్నేహితుల్ని మీరు స్నేహం చేయకూడదు. అదే మనం చూసుకున్నట్లయితే పౌలు తిమోతి, పౌలేమో గురువు, తిమోతి ఏమో శిష్యుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22 వచనాల్లో అదేవిధంగా
రెండవ తిమోతి 1:2 కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళది స్నేహం, ఆత్మీయ స్నేహం అన్నమాట. ఎలా ఉంటారు అసలు? పౌలు నువ్వు నాతో రా అంటే పౌలు వచ్చేసేవాడు అనమాట. అంటే ఒక మాట కూడా చెప్పేవాడు కాదు. వాళ్ళిద్దరి యొక్క బాండింగ్ ఎలా ఉందంటే చాలా మంచిగా ఉంది. కాబట్టి పౌలు తర్వాత తిమోతి కూడా అంత పరిచర్య చేయగలిగాడు, దేవుడి పని చేయగలడు. ఎలాగంటే మాట విన్నాడు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలాగ ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రేమ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అలాగా నడవగలిగారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 16:25 కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు ఏంటంటే శుభ్రం కొట్టేశారు, జైల్లో పడేశారు, బండకి బిగించారు, గొలుసులు పెట్టి బంధించారు. అయితే ఇక్కడ పౌలు ఏంటంటే శీలతో స్టార్ట్ చేయి, ప్రార్థన చేయి, పాట పాడనగానే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఏంటి ఎంత కొట్టేసాము, ఇలాంటి పాటలు పాడుతున్నారు, వీళ్ళు పిచ్చా ఏంటి అన్నప్పుడు వీళ్ళు పాడిన పాటలకి ఆ జైలు పునాదులు కదిలి గోడలు పగిలిపోయాయి అనమాట. వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంత మధ్య ఐక్యత ఉంది, ఇంత ప్రేమ ఉంది, ఇంత స్నేహం ఉంది, ఇంత యూనిటీ ఉందని చెప్పేసి. అలాంటి స్నేహితుడు మనం సంపాదించుకోవాలి. కష్టంలో కూడా మనం తోడు ఉండాలి, సుఖంలో కూడా మనం తోడు ఉండాలి. అలాంటి స్నేహితుడు పౌలు శీలలు అన్నమాట. అదేవిధంగా మనం ఏంటంటే మనకి ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే ఈ లోక జీవితంలో ఎలాగుంటుందంటే మనం చదువుతున్నప్పుడు 10th క్లాస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళంతా కొన్నాళ్ళకి మర్చిపోతుంటాం. కానీ మన ఫ్రెండ్ని ఎప్పుడు కూడా కొన్నిట్లో మంచిగా ఉంటారు, లేదంటే కొన్నిట్లో విడిపోతూ ఉంటారు. మనిషిగా ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికంట మనకి ఒక మంచి స్నేహితుడు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏంటంటే ఎప్పుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తుంటాడనమాట. ఆయన ఏంటంటే నీ కోసం నా కోసం కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలంగా పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. తన 2 చేతులు చాపి రా నా కుమారుడు అని చెప్పేసి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే తనతో ఫ్రెండ్షిప్ చేయటానికి. మరి ఆయన చేతులు చాపి మనం పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళాలి కదా. అంటే ఆయనే మన నిజ స్నేహితుడు. మనం నమ్మి ఆయన దగ్గరికి వెళితే మనం ఏంటంటే ఆయనతో నిత్యం ఉంటాం, ఆయన కౌగుల్లో ఉంటాం అనమాట. కాబట్టి అలాంటి స్నేహితుడిని మనము ఎంచుకోవాలి. అయితే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15:13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుడికి అంటే గొప్ప ప్రేమ ఎవరికీ లేదు. అదే కదండి, ఇప్పుడు మనందరి కోసం ఎవరు పెట్టారు ప్రాణం? దేవుడే పెట్టాడు. ఆయన నీ కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టి చేతితో చాపుతున్నాడు కాబట్టి తనకి ప్రాణ స్నేహితుడి మనం ఉండాలని చెప్పేసి పిలుస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు మన కోసం ప్రాణం పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని చెంతకు చేరేలా ఆయన కౌగుల్లో మనం కౌగులింపబడాలి. కాబట్టి ఈ యొక్క మాటలు నీ హృదయంలో నూరంతలుగా ఫలింపాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఆమె వందనం.